పాఠం పేరు టుడే మెసేజ్ నేమ్ సమస్య నుండి బయట పడవేసే ఉపవాసం. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారాన్ని నేను ఇస్తానంటున్నాడు. చూద్దామండి, లేఖన భాగంలో నుండి చాలా శ్రేష్టమైన పాఠం యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి అమ్మ. పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి. జీవ గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటలు. పేజ్ నెంబర్ కావాలా? 763 నెంబర్. ఓకే, ఉపవాసము గురించి చాలా శ్రేష్టమైన మాట ఉంది. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేను ముందుకు కొనసాగిస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం తండ్రి. ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేసినట్లయితే దేవానికి స్తోత్రం తండ్రి. మాకు ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా ఆ సమస్య నుండి మేము బయటపడతాము. ఆ సమస్యకి మీరు పరిష్కారం ఇస్తారని చెప్పి నీ లేఖనాల ద్వారా దేవానికి స్తోత్రం, యోనా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. బిడ్డలందరూ కూడా తండ్రి ఎంతో అత్యాశక్తితో తండ్రి ప్రభా నీ మందిరానికి వచ్చాడు. ఈరోజు దేవుడు నాకు ఏ మాటలు మాట్లాడతాడు సేవకుడు ద్వారా అని చెప్పి ఎంతో అత్యాశక్తితో వినటానికి నీ మందిరానికి వచ్చి ఉన్నారు తండ్రి. వచ్చిన బిడ్డలను తండ్రి ప్రభా నీ వాక్యంతో తృప్తిపరచండి. మీరు సహాయం చేయండి. వినగలిగే హృదయాన్ని, అది విన్న మాటలు హృదయంలో దాచుకొని ఆ మాటల ప్రకారం నడుచుకోవటానికి నీ కృప చూపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నేను చదువుతాను, చాలా శ్రద్ధగా ఆలకించండి. లేఖన భాగాలు సెలవిస్తున్నాయండి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న ఒక శ్రేష్టమైన మాట ఏమంటున్నాడంటే, ఆ సంగతి విని నినివే రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ వస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ పై వచనం చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. ఆ 3వ అధ్యాయము 5వ వచనం యోనా గ్రంథం. నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడండి. అందరూ కూడా ఏం చేశారో తెలుసండి? గనులేమి అల్పులేమి అంటే ఉన్నతమైన వారు, రాజులు, అధికారులు లేనటువంటి వారు, వారి కింద పనిచేసే బిడలు వారందరూ కూడా ఏం చేశారో తెలుసండి? ఉపవాసం ఉన్నారంటండి. ఏ విధంగా ఉపవాసం ఉన్నారో తెలుసండి? వారు తగ్గించుకున్నారండి. గోనెపట్ట కట్టుకొని అందరూ కూడా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారని చెప్పి లేఖనాలు సెలవు. ఆ సంగతి ఎవరికి తెలిసిందో తెలుసండి? రాజుకు తెలిసిందండి. ఆ రాజు కూడా చేసిన పని అంటే ఆ సంగతి నినివే రాజుకు వినబడినప్పుడు, అంటే వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటున్నారే అని సంగతి రాజుకు వినపడ్డదని. రాజుకు వినపడిన వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే, అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజ వస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. దేవునికి మహిమ కలుగును గాక. తగ్గించుకున్నాడండి ఆయన. గోనె పట్ట కట్టుకున్నాడు. తన రాజు వస్త్రములు తీసివేశాడండి. తీసివేసి గోనె పట్ట కట్టుకొని ఏం చేస్తున్నాడో తెలుసండి? బూడిదలో కూర్చుండెను. తర్వాత వచనం చదువుతున్నాను, వినండి. 17వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. మరియు రాజైన తనను ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా రాజు మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడంటే 8వ వచనం, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని ప్రత్యత్తాపుడై మనలను లయము కాకుండా కోపాగ్ని చల్లార్చుకొనెను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. 9వ వచనం, మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములు మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకొనవలెను అని
దూతలు నినివే పట్టణం వారికి చాటింపి ప్రకటన చేసేది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక క్రమాన్ని తీసుకొచ్చాడండి. ఈ క్రమం నినివే పట్టణం వారికి ఎందుకండి? ఈ క్రమం వారికి ఎందుకు చెప్పారు? యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. శ్రేష్టమైన మాటలు ఉన్నాయి. ఎందుకు ఈ క్రమాన్ని తీసుకొచ్చాడు ఉన్నాయి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ఆమేన్, ఆమేన్. ఎవరు ప్రకటిస్తున్నారో తెలుసండి? యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. దేవుడే ప్రత్యక్షమై ఆయనకు డైరెక్ట్గా చెప్పినటువంటి మాట అండి. ఎవరికి? యోనాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయెను. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా దృష్టికి బహు ఘోరముగా క్రియలు చేస్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి వానికి దుర్గతి కలిగినను ప్రకటించు. అంటే మీ మీదకి ఒక ఉగ్రత వస్తుంది, దేవుడు మహా ఉగ్రత రప్పిస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పి అందరికి ప్రకటన చేయమని చెప్పి నినివే పట్టణం వారికి ప్రకటన చేయమని చెప్పి యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై చెప్పింది. అంటే దేవుడే చెప్పేసినండి ఆయనకి, ఈ పట్టణానికి ప్రమాదం జరగబోతుంది, వెళ్ళి నువ్వు వారికి ప్రకటన చెయ్యి, వారు వింటారో లేదో చూద్దాం అన్నప్పటికీ, అప్పుడు 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ వాళ్ళందరూ కూడా ఎంత శ్రేష్టమైన మాటలు ఉన్నాయో తెలుసండి. అందులోనే 1వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఉన్నటువంటి మాటలు నేను చదువుతాను చూడండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అంతా గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవును గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తమ తమ దేవుళ్లకు ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులో సరుకులను సముద్రములో పడవేసిరి. అప్పటికి యోనా ఒక ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోతున్నాడు. అంటే వారు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు, ఓడలో ప్రయాణం చేస్తున్నారు, అందులో సరుకులు ఉన్నాయండి. సరుకులు ఏంటంటే అది బరువు ఉండటం వల్ల ఒకవేళ ఓడ గనక మునిగిపోతుందని చెప్పి, మునిగిపోతుంది ఆల్రెడీ, ఆ సరుకులన్నీ బయట పడవేసినట్లయితే ఓడ తేలికవుతుంది, మనం ఆ ప్రమాదం గుండా వెళ్ళమని చెప్పి వారు అందులో ఉన్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేశారండి ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారు. అప్పుడు చేసిన తర్వాత కూడా వాటర్ అంతా కూడా ఓడలోకి వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, అందులో ఒక ఆయన చెప్తున్నాడు, అందుకు సముద్రంలో పడవేసి అప్పటికి యోనా ఒక ఓడ దిగువ భాగాన నిద్రపోతున్నాడండి ఆయన. అంటే అందరూ ప్రమాదం పొంచి వచ్చింది, కానీ యోనా అయితే ఓడలో దిగువ భాగంలో పండుకొని ఉన్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి చెప్తున్న మాట ఏంటంటే 6వ వచనంలో ఉందండి, 1వ అధ్యాయం 6వ వచనంలో. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థింపుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరం ఉంచినేమో. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ దేవుడికి ప్రార్థిస్తున్నారండి. ఎవరు? వాళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఎంత మాత్రం కూడా ఆ ప్రమాదము తగ్గలేదు. నీళ్లు లోపలికి వచ్చేసి అందులో ఉన్న సామాన్లన్నీ కూడా బయట పడవేశారు. అయినా సరే నీళ్లు వచ్చి లోపలికి వచ్చి ప్రమాదం పొంచుకొస్తుంది. కానీ యోనా అయితే మాత్రం ఓడ అడుగు భాగంలో నిద్రపోతున్నాడు. అక్కడికి ఒక నాయకుడు వచ్చి, అందులో ఉన్న వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, ఓ నిద్రపోతా, నువ్వు పండుకొని ఉన్నావు కదా, లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యి, ఒకవేళ నీ దేవుడు కనికరం చూపించొచ్చేమో. దేవుడికి స్తోత్రం కలిగింది. యోనా చేసింది చూద్దామండి. యోనా ఏం చేశాడో తెలుసండి? నేను చదువుతాను, శ్రద్ధగా వినండి, ఆలోచించండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5-9 వచనాల్లో ఉన్న ఒక అర్థం ఏంటంటే, అక్కడ ఏం చేశారో తెలుసండి? వాళ్ళందరూ కూడా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరిలో గోనెబట్ట కట్టుకున్నప్పుడు అతడు తన సింహాసనమును మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెబట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతమైన మాటలో తెలుసండి. ఏంటంటే
ప్రమాదము పొంచుకొస్తుందని చెప్పి ఖచ్చితంగా యోనా చెప్పేశాడండి. ఒక భయం పుట్టిందండి. ఒకవేళ ఈ ప్రమాదంలో మనం చనిపోతామేమో అని చెప్పి అందరికీ గనులేమి, అలుపులేమి, అధికారులేంటి, రాజులేంటి, వారి దగ్గర పనిచేసే బిడలేంటి, ఎవరైనా సరే ఒక భయం అయితే పుట్టిందండి వాళ్ళకి. అయ్యో మనం చనిపోతాం, ఇంకా మనకు ప్రమాదం పొంచుకొస్తుంది. కానీ ఒకటి మాత్రం చేస్తే ఆ ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు అని చెప్పి వారికి తెలిసిందండి. ఏంటంటే అది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడని ఒక నమ్మకం అండి. కానీ ఎంతో అద్భుతమైన కార్యం చేశాడో తెలుసండి వారి జీవితంలోనూ. నేను చదువుతాను, చాలా శ్రద్ధగా వినండి. అక్కడ ఉన్న అన్ని కూడా, మొత్తం అన్ని కూడా ఏంటంటే రాజు అంటండి, రాజు అయిన తనను మంత్రులను, రాజు ఏమనిచ్చాడు, మంత్రులకి ఆజ్ఞ ఇచ్చాడండి. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటల ప్రత్యుత్తుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనుము గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. అంటే మనుషులు ఏది కూడా తీసుకోకూడదు అండి. ఉపవాసం అంటున్నప్పుడు కఠిక ఉపవాసం చేశారండి. పశువులు ఉపవాసం అనమన్నారండి, మనుషులు ఉపవాసం అనమన్నారు. ఇంకా ఏం చేస్తున్నారో తెలుసండి, ఎద్దులను కానీ గొర్రెలను కానీ మేత వేయకూడదు. అంటే ఎంత కఠినమా! ఎద్దులకి గొర్రెలకి మేత దేనికి కూడా మనుషులు ఏమి కూడా తీసుకోకూడదండి. ఆ తర్వాత మాట్లాడుతున్నాం, గొర్రెలకు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. కఠినమైన ఉపవాసం. తర్వాత మాట్లాడుతున్న మాట, మనుషులందరూ తన దుర్మార్గములను విడిచి, ఎవరైతే పాపములు చేస్తున్నారో ఆ పాపములను విడిచిపెట్టేయండి. తర్వాత చెప్తున్న మాట 9వ వచనంలో ఉంటదండి, మనుషులేమి పశువులేమి సమస్తము గోనె పట్ట కొట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనుము. మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగండి, ప్రభువా ఈ ఆపద నుండి మమ్మల్ని తప్పించి అడుగుతున్నారండి. కానీ ఇటువంటి ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే వారి మీదకు ఉగ్రత తీసుకొచ్చాడండి. చాలా శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి. 10వ వచనంలో చెప్తున్న మాట చదవండి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించిన క్రియలను దేవుడు చూచి ప్రత్యర్థుడై వారికి చేయుటలను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్, ఆమేన్. చాలా శ్రేష్టమైన మాట. నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. 10వ వచనంలో, 3వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్న మాట, ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి, అంటే వారు చేస్తున్న చెడు క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టేశారండి. వారు మంచిగా ఉంటున్నారు, వారిని దేవుడు చూశాడంటండి. ఇంతకు ముందు ఎలా ఉన్నారంటే భయంకరంగా ఉన్నారు. దేవుడు అంటే భయం లేకుండా ఇష్టానుసారంగా ఉన్నారు. కానీ ప్రమాదం పుచ్చుకొస్తున్నప్పుడు వారు చేసింది ఏంటంటే, వారు చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి, అంటే వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచాడండి. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రత్యర్థుడై, అంటే ప్రత్యర్థుడై అంటే దాని అర్థం ఏంటంటే క్షమాపణ కోరుకుంటున్నారండి. వాళ్ళందరూ కూడా ఏం పడుతూ తెలుసండి, సిగ్గుపడుతూ దుఃఖపడుతూ క్షమాపణ కోరుకుంటున్నారు. అది చూసి దేవుడు ఏం చేశాడో తెలుసండి, వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారికి ఒక ప్రమాదం, ఒక కీడు చేయాలనుకున్నాడు దేవుడు వారు చేస్తున్న దుర్మార్గపు పనులకు. కానీ ఆ దుర్మార్గపు పనులు వారు విడిచిపెట్టి దేవుని తట్టు తిరిగారండి. అది దేవుడు చూశారండి. ఈ బిడ్డలందరూ కూడా మారిపోయారు, చక్కగా ఉన్నారు. వారి చెడు నడతలను విడిచిపెట్టారు, వారు మంచి మార్గంలోకి వస్తున్నారు. వారు చేస్తున్న క్రియలను చూసి దేవుడు శిక్ష వేసినటువంటి దేవుడే మళ్ళీ ప్రత్యర్థుడై తన క్షమించేశాడండి. ఏమన్నాడంటే క్షమాపణ కోరుకుంటున్నారు కదా వీరిని క్షమిద్దాము, వీరి కీడు తీసుకొచ్చానే ఆ కీడుని మేలుగా చేసేస్తామని చెప్పి మేలు చేసేసాడండి. ఎంత గొప్ప దేవుడండి! దేవుడు మేలు చేసే దేవుడు. మన కీడు ఇస్తాడండి. ఎప్పుడు మనం తప్పు చేసినప్పుడు తప్పుకి శిక్షణ ఇస్తాడు. కానీ ఆ శిక్ష మన మీదకు రాకుండా ఉండాలన్నట్లయితే మనం ఏం చేయాలి? ప్రత్యర్థుడై, అంటే మన క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా నేను చేసింది ఈ రోజు వరకు ఎన్నో పాపాలు చేశాను, నీకు విరుద్ధంగా చేశాను, అందరిని ఎదిరించాను, అయినప్పటికీ కూడా ప్రభు ఈ రోజు మొదలుకొని నేను దాన్ని విడిచిపెడతాను ప్రభా అని చెప్పి ఎవరైతే తప్పును ఒప్పుకొని దేవుని ఎదురు విడిచిపెడతారో వారంటని కనిక్రమ పొందుదురు అని చెప్పి సామెతల గ్రంథకర్త ద్వారా
దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన చెప్తున్న మాట ఏంటంటే కీడు చేయాలనుకున్నాడంటండి. ఏమంటున్నాడంటే వానికి చేదునన్న తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. అంటే కీడు చేయాలనుకున్న దేవుడు కూడా ఆ కీడును వారికి రాకుండా మేలు చేశాడండి. ఎందుకో తెలుసండి, వారు ఉపవాసం ఉండి కఠిన ఉపవాసం ఉండి దేవుడికి మొరపెట్టారండి. ఆ మొరలో దేవుడు వారి నిజాయితీని చూస్తాడు. ఆ నిజాయితీ వల్ల వారు మేలు పొందుకున్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలా మంది అనుకుంటారు ఉపవాసం ఉంటే ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. 100% మీరు మనస్ఫూర్తిగా అంటున్నాడు కదండి, మనపూర్వకంగా ఉండాలంటే మనం మనస్ఫూర్తిగా ఉండాలి. ఏదో తాత్కాలికంగా ఉండాలనే ఒక రోజు అనుకోవాలి. మనం ఖచ్చితంగా ఉపవాసం చేసినప్పుడు వీరి జీవితంలో, యోనా పట్టణస్తులు అందరి జీవితంలో చేసినటువంటి మేలే మన జీవితంలో కూడా చేస్తారండి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన క్రియలు చేసేవాళ్ళు. కఠినమైన ఉపవాసం ఎవరైతే చేస్తున్నారో దేవుని కొరకు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడండి. ఈ 9 వచనాల్లో ఉన్న ఒక శ్రేష్టమైన ఒక భావాన్ని మీకు తెలియపరుస్తారండి. ఇందులో ఒక 4 మాటలు ఉన్నాయండి. ఏం చేశారో తెలుసా? మొదటగా వారు చేసింది ఏంటంటే నినివే వారు దేవుని మాట విన్నారు. మొట్టమొదటిగా నినివే పట్టణస్తులందరూ కూడా యోనా వెళ్ళి వారికి ప్రకటించినప్పుడు యెహోవా వాక్కును వారందరూ కూడా మాట విన్నారు. చూద్దామండి, మాట విన్నవారు ఎలా ఉంటారంటే నినివే వారు దేవుని మాట విన్నారు. అది ఆ వచనము యోనా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుందండి. కానీ ఎలా విన్నారు ఆ మాటలు అని మనం చూసుకున్నట్లయితే, ఎలా వినాలి దేవుని యొక్క మాటలు మనం చూద్దామండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 21, 22 వచనం రాసుకోండి. చాలా శ్రేష్టమైన మాటలు, ఒక 4 మాటలు చెప్తాను. చాలా శ్రేష్టమైన మాటలు. నినివే వారు దేవుని మాట విన్నారు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఇందును. ఆమేన్, ఆమేన్. చాలా శ్రేష్టమైన మాట. ఎలా వినాలో తెలుసండి ఈ యొక్క దేవుని యొక్క మాటలు. నినివే పట్టణస్తులు అందరూ కూడా ఎలా విన్నారో తెలుసా? జాగ్రత్తగా విన్నారు. మొట్టమొదటి మాట ఏంటంటే జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విన్నారు. యోనా చెప్పినప్పుడు ఆయన మాటకు భయపడి ఆయన మాటలు విన్నప్పుడు ఎటువంటి కార్యం చేస్తాడు కదే? అద్భుతమైన కార్యం చేస్తాడు. అదే కదండి నిర్గమకాండంలో ఉన్న మాట ఏంటంటే 23వ అధ్యాయం 21వ వచనంలో ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నారే, ఏదో తాత్కాలికంగా వస్తున్నాము, పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఇక్కడ ఎవరో ఒకరు నిలబడి ఏదో చెప్తున్నారని చెప్పి మనం అశ్రద్ధ చేసినట్లయితే అది ఎంత మాత్రము కూడా మనకి ఆశీర్వాదకరము కాదు. దేవుని యొక్క మందిరంలోకి వెళ్తున్నప్పుడు ఏ మాటలైతే సేవకుడు చెబుతున్నాడో ఆ మాటలు ఎలా వినాలో తెలుసండి? ఆయన సన్నిధిని జాగ్రత్తగా, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత జాగ్రత్తగా ఉండి ఆయన మాటలు వినవలెను. ఆయన మాటలు ఎలా వినాలో తెలుసండి? జాగ్రత్తగా వినాలండి. ఆ తర్వాత అంటున్న మాట ఏంటంటే ఆయన కోపము రేపవద్దు. దయచేసి దేవుని యొక్క కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. అతిక్రమం అంటే ఏంటండి? మనం చేసిన పాపములని ఎంత మాత్రము కూడా క్షమించినట్టండి. ఆయన కోపం రేపొద్దు అన్నాడు, మనం చేసే పాపముల్ని ఆయన క్షమించడు. ఇంకా మాట్లాడుతున్న మాట ఏంటంటే నా నామమున ఆయనకున్నది. 22వ వచనంలో ఏమన్నాడు? అయితే నీవు ఆయన మాట జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీవు నీ శత్రువులకు శత్రువు, నీ విరోధులకు విరోధులై ఉండువు. అవునండి, ఆయన మాటను శ్రద్ధగా విందామండి. మరి ఖచ్చితంగా చెప్తున్నాడు పాపములకు జీతము మరణమే. అక్కడ లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయండి? అతిక్రమములు అంటే మనం చేస్తున్నటువంటి పాపములు ఆయన పరిహరింపడు, ఎంత మాత్రము క్షమింపడు. కానీ ఎప్పుడు క్షమిస్తాడంటే మనం చేసిన తప్పులు ఆయన ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకుంటారు అందరూ, ప్రభు అని చేశాను తప్పని. మరి విడిచిపెట్టేది ఎప్పుడు? నేను చూస్తున్నాను మీ క్రియలన్నీ కూడా భూమి మీద ఎలా ఉంటున్నారో మీ క్రియలు నేను చూస్తున్నాను. కానీ మీరు నేను చూసినప్పుడు మీ క్రియలు బాగున్నట్లయితే మీ మీదకి ఎటువంటి పాపము, ఎటువంటి దోషం రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతాను అంటాడు. నినివే పట్టణస్తుల్ని కాపాడినటువంటి దేవుడు మనల్ని కూడా కాపాడుతాడండి. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. మొదటి మాట. రెండవ మాట మనం చూసుకుందామండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము చదవండి. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం.
ఎలా వినాలనే విషయాలు తెలియపరుస్తున్నాడు. ఓకే, నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. నీటి కొమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలుగుతో వినిగల వారి అందరికీ చదివి వినిపించుచు వచ్చేది. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథములో శ్రద్ధతో విని. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మాట ఉందండి, శ్రేష్టమైన మాట. అక్కడ ఉన్న జనులందరూ కూడా ఏం చేశారో తెలుసండి? ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అండి. ఇందులో ఉన్నటువంటి మాటలు ఎలా వినాలో తెలుసా? శ్రద్ధతో వినాలి. మనం జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి. అప్పుడు విన్న వారికి ఎటువంటి ఆశీర్వాదాలు దేవుడు తెలియపరుస్తున్నాడండి. అద్భుతమైన ఆశీర్వాదాలు నేను ఇస్తానని చెప్తున్నాడు. మనం ఎలా వినాలండి? జాగ్రత్తగా వినాలి, శ్రద్ధతో వినాలి. ఖచ్చితంగా దేవుడి యొక్క మందిరంలో ఎంత మాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. ఒక రెండవ మాటగా మీకు తెలియపరుస్తున్నానండి. నినివే వారు విశ్వాసం ఉంచారండి. ఏం చేశారండి? మొదటగా వారు ఏం చేశారంటే దేవుని మాట విన్నారు, నినివే పట్టణస్తులు. రెండవది ఏంటంటే వారు చేసింది, నినివే పట్టణస్తులు అందరూ కూడా విశ్వాసం ఉంచి ఉన్నారు. ఆ వచనం ఎక్కడ ఉందంటే యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. చాలా శ్రేష్టమైన మాట. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కడులేమి అల్పులేమి అందరూ గోనెబట్ట కట్టుకొనిది. ఆమేన్. ఇక్కడ చాలా శ్రేష్టమైన, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించిరి. వారు ఏం చేశారు తెలుసండి? విశ్వాసం ఉంచారు. ఎవరు యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారండి. దేవుని యందు విశ్వాసం ఇచ్చారండి. చూద్దామండి. విశ్వాసం ద్వారా కలిగేవి ఏంటో తెలుసండి? మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుని మీద మనకి కలిగేవి ఏమిటి చూద్దామండి. లేఖనాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. మనం విశ్వాసం ఉంచినట్లయితే మనకి ఏమి కలుగుతుంది? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసారండి? అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరి యందు విశ్వాసం ఉంచారండి? మనుషుని యందు మీరు విశ్వాసం ఉంచకండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే మీకు కలిగే మేలు ఏంటంటే లేఖనాలు సెలవిస్తుంది, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మొట్టమొదటిగా మన జీవితంలో కలిగేదంటే రక్షణ కలుగుతుంది. అంటే మన మనస్సు మారుతుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలండి. ఇంకా చూసుకున్నట్లయితే విశ్వాసము ద్వారా మనం విశ్వాసం ఉంచినట్లయితే మనకు కలిగే మేలు మరొకటి చూపిస్తానండి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. విశ్వాసం ఉంచినట్లయితే దేవుని పట్ల మనకి ఏమి కలుగుతుందో. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఆమేన్, ఆమేన్. చాలా శ్రేష్టమైన మాటకి. కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతామండి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారంటండి నీతిమంతులుగా తీర్చబడతారండి. మన నీతి ఏ పాటదండి? కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే దేవునితో సమాధానము కలిగి ఉందుము. అవునండి, మనం నీతిమంతులుగా తీర్చబడతాం విశ్వాసం ఉంటే. ఆయనతో సమాధానంతో ఉంటామంటే మనం సమాధానంగా ఉండాలనేటట్టే మనం విశ్వాసం ఉంచాలి దేవుని మీద. అలా ఉన్నట్లయితే కనుక మనకు కలిగేది ఏంటో తెలుసండి? విశ్వాసము ద్వారా నీతిమంతులు అవుతామని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. ఇప్పుడు వరకు మీకు 2 శ్రేష్టమైన మాటలు చెప్పాను. మొట్టమొదటి ఏంటో తెలుసండి? నినివే పట్టణ వారు దేవుని మాట విన్నారు. రెండవది ఏంటంటే నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు. మూడవ మాట చెప్తారండి, చాలా శ్రేష్టమైన మాట. నినివే వారు తగ్గించుకున్నారండి. నినివే పట్టణస్తులు అందరూ కూడా తగ్గించుకున్నారు. ఆ మాట చూద్దాం. యోనా రాసిన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటారు. చూడండి, నినివే పట్టణం వారు ఎలా తగ్గించుకున్నారు. తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఆమేన్. ఏం చేశారు తెలుసండి? తగ్గించుకున్నారు. ఎవరు తగ్గించుకున్నారు తెలుసండి? ఆ సంగతి నినివే రాజులకు వినపడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి
తన రాజ వస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. రాజు తగ్గించుకున్నాడండి. ఎంత రాజు అధికారం ఎలా ఉంటుందండి? ఆయన ఏది చెప్తే అది శాసనం. కానీ దేవుని ఎదురు తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ రాజు పదవి ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. మనుషులు మనం తగ్గించుకోవడానికి మనం అస్సలు తగ్గించి ఒక మాట అంటే ఓ మాట అన్నదని చెప్పేసి చాలా బాధపడిపోతారు. ఎవరైనా సహోదరుడు ఒక మాట అంటే అయ్యో నన్ను ఎలా అన్నాడు అని చెప్పి మనము బాధపడిపోతూ ఉంటాం. కానీ మనం తగ్గించుకోవాల్సింది ఎవరు ఎదుటంటే దేవుని ఎదురు తగ్గించుకోవాలండి. నినివే పట్టణంలో ఉన్న రాజు తగ్గించుకున్నాడండి. ఏం చేశాడు తెలుసండి? తన రాజ వస్త్రములు తీసివేశాడండి. తగ్గించుకుని ఏం చేశాడు? బూడిదలో కూర్చున్నాడండి. ఉపవాసం అన్నాడు. రాజు తగ్గించుకున్నవాడు. మరి మన రాజు యేసయ్యకి మనం ఎంత తగ్గించుకోవాలండి? మనం తగ్గించుకున్నట్లయితే దేవుడే అంటున్నాడు కదండి, తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు. మనమందరం కూడా తగ్గించుకోవాలండి. చూసుకున్నట్లయితే నినివే పట్టణం వారు ఏం చేస్తారు తెలుసండి? తగ్గించుకున్నారు. మరి తగ్గించుకోవడం వల్ల మనకు కలిగేవి ఏమిటి? చాలా మంది ఈ విషయాలు చాలా శ్రేష్టంగా వినండి. తగ్గించుకోవాలి. మనలో ఎవరిలోనూ కూడా తగ్గింపు అనేది లేదు. ఎంత మాత్రము కూడా సంఘములో లేదు, కుటుంబాలు లేదు, సమాజంలో కూడా లేదు. ఒకరు ఒక మాట అంటే వారు ఎంతగా అంటే ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు తగ్గించుకోండి. చూద్దామండి, లేఖనాలు సెలవిస్తున్నాయి. తగ్గించుకుంటే మనకు కలిగేవి ఏంటంటే 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనంలో తగ్గించుకున్నారండి. వారి జీవితంలో ఏమి జరిగిందో చూద్దాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టుబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్, ఆమేన్. తగ్గించుకున్నట్లయితే ఆయన స్వస్థతనిస్తానంటున్నాడండి. ఉందా మనలో తగ్గింపు? ఏమంటున్నాడంటే ఆ లేఖనాలు చదువుతాను. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో తగ్గించుకున్న వారు ఏ విధంగా ఆశీర్వదించబడతారు ఇక్కడ లేఖనాల ద్వారా ఆయన మాట్లాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని. చూసారండి, ఆకాశం నుండి మన ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమునకు స్వస్థపరిచేదెను. దేవునికి మహిమ కలుగును కాక. వారి దేశానికి, వారి దేశంలో ఉన్న ప్రజలకు స్వస్థతనిస్తానంటున్నాడండి. మనం చేయవలసింది ఏంటంటే తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మీకు స్వస్థత కలుగుతుందండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఇంకా చూద్దామండి లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి. నినివే పట్టణం వారు తగ్గించుకున్నారండి. ఇంకా చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో ఏ విధంగా తగ్గించుకున్నారో జీవగ్రంథం సెలవిస్తుంది. చూడండి, చదవండమ్మా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. ఈ పెట్టవలే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారండి, పరలోక రాజ్యం ఇస్తాడంటే మనకి తగ్గించుకునే వారికి పరలోక రాజ్యం ఉంది. ఎలా తగ్గించుకోవాలి? చిన్న బిడ్డలండి ఎలా ఉంటారు? కల్మషం లేకుండా ఆ విధంగా మనం ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారికి పరలోక రాజ్యం అని చెప్పి లేఖనాలు సెలవిస్తున్నాయి. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట ఉందండి. మనం ఎప్పుడు కూడా మాట్లాడేటువంటి మన మాట. లూకాసు వార్త 14వ అధ్యాయం 11వ వచనం. హెచ్చించుకునేవాడు ప్రతి వాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని చెప్పాను. ఆమేన్. తనను తాను హెచ్చించుకునేవాడు ప్రతి వాడు తగ్గింపబడతాడు. మనం చాలా మంది కూడా హెచ్చించుకుంటామండి. నా అంత టాలెంట్ లేదు, నేను గొప్పవాడిని, నేను ఘనుడిని, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు అని చెప్పి హెచ్చించుకుంటాం. హెచ్చించుకున్న వాళ్ళు ఏమవుతారో తెలుసండి? తగ్గింపబడతారు. వారు ఎప్పుడు కూడా జీవితంలో విజయాలు చూడలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా తగ్గింపబడుతూ ఉంటారు. కానీ లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయండి. ఏమని లేఖనాలు సెలవిస్తున్నాయంటే తనను తాను ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో ఆ వ్యక్తి హెచ్చించబడతాడు. మనం తగ్గించుకోవాలి. దావీదు ఏమంటాడు తెలుసండి? నేను పురుగుల ప్రభువా, నేను ఎందుకు చేతకాని వాడు ప్రభువా, నా వల్ల ఏమీ కాదు ప్రభువా. అవునండి, గొలియాతును చంపింది ఎవరండి? దావీదు. ఆయన ఎవరండి? గొర్రెల కాపరి. గొర్రెల కాపరికి ఏ ఆధిక్యత ఇచ్చాడండి? రాజు సింహాసనాన్ని ఇచ్చేయడండి దేవుడు.
ఎంత గొప్ప దేవుడండి, తగ్గించుకున్నాడు. కాబట్టి దావీదుకి ప్రమాదం పొంచుకొస్తున్నా సరే, ప్రమాదం తలపెడుతున్న వారిని కూడా ఏ విధంగా తెలుసండి, వారి ప్రమాదం తప్పించుకుని వెళ్ళిపోయాడు కానీ వారిని చంపడానికి సాహసం చేయలేదండి ఆయన. ఎందుకో తెలుసా, దేవుని ఎదురు తగ్గించుకున్నాడు. ఒకవేళ నేను తప్పు చేసినట్లయితే దేవుడు నన్ను అడుగుతాడు అని చెప్పి ఒక భయము దావీదులో ఉందండి. అందుకనే దావీదు తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన స్థానం ఏంటో తెలుసండి, రాజు స్థానాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడండి. మనమందరం కూడా ఎలా ఉండాలంటే తగ్గించుకునే స్వభావం ఉండాలి. ఎంత మాత్రం కూడా హెచ్చించుకోకండి, ఏ విషయంలో కూడా హెచ్చించుకోకండి. ఇవి నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో, జీవ గ్రంథంలో దేవుడు మన కొరకు లిఖింప చేసినటువంటి మాటలు. మనం అన్ని విషయాలు తగ్గించుకోవాలండి. కొన్ని విషయాలు కాదు సుమా, అన్ని విషయాలు నాకు ఏమి తెలియదండి, నాకు అంత టాలెంట్ లేదు, తగ్గించుకుందాం. ఏమంటే లేఖనాలు సెలవిస్తున్నాయి కదా, ఒకవేళ మీరు హెచ్చించుకున్నట్లయితే మీరు తగ్గింపబడతారు, మీరు తగ్గించుకున్నట్లయితే మీరు హెచ్చించబడతారు. అన్ని విషయాల్లో కూడా దేవుని ఎదుటి, ఎక్స్పెషల్లీ అన్నింటిలో కూడా నేను జ్ఞానిని అని చెప్పి అనుకుంటారు. ఐఎమ్ ఏ టాలెంటెడ్ అంటే నాకు అన్ని తెలుసు, అన్ని రంగాల్లో కూడా నేను విజయాలు సాధిస్తున్నాను, నాకు తిరుగు లేదు. మైకేల్ జాక్సన్ అండి, ఆయన చనిపోక ముందు ఎంత ట్రీట్మెంట్ తెలుసండి. ఆయన భోజనం చేస్తే భోజనాన్ని టెస్ట్ చేసేవారంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో మంది డాక్టర్లు ఉన్నారంటే ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించడానికి. కానీ ఎంతమంది డాక్టర్లు ఉన్నా సరే ఆయన ప్రాణాన్ని కాపాడగలిగారండి. అతి తక్కువ చిన్న వయసులోనే మంచి పేరు ప్రఖ్యాత కాంచిన వ్యక్తిని ఆయన. చాలా మంచి, ఎవరు తిరిగినటువంటి వారు ఎవరు లేరు మైకేల్ జాక్సన్ అండి. కానీ అతి చిన్న వయసులోనే ఏమైపోయాడండి, హెచ్చించుకున్నాడు. కనపడలేదు. చాలా బాధాకరమైన విషయం. మనం ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. డాక్టర్లు కాపాడలేకపోయారండి, ఆయన దగ్గర ఉన్న ధనం అతను కాపాడలేకపోయింది, ఇది అతను కాపాడలేకపోయింది. కానీ లేఖనాలు సెలవిస్తున్నాయి, అయ్యా తగ్గించుకోండి, ఎంత మాత్రం హెచ్చించుకోకండి. చూసారండి, నినివే పట్టణం వారు ఏం చేశారో తెలుసండి, తగ్గించుకున్నారు. నినివే పట్టణం వారు మొట్టమొదటిగా ఏం చేసింది ఏంటంటే దేవుని మాట విన్నారండి. రెండవది ఏం చేశారంటే వారు ఏం చేశారో తెలుసండి, నినివే వారు విశ్వాసం ఉంచారు దేవుని యొక్క మాట. మూడవది ఏంటంటే నినివే పట్టణం వారు తగ్గించుకున్నారండి. నాలుగవదిగా మనం చూద్దామండి, నినివే పట్టణం వారు ఏం చేశారో తెలుసండి, నినివే వారు ప్రభువుకి ఆయాసకరమైనవి విడిచిపెట్టారు. దేవునికి ఏది ఆయాసకరమో దాన్ని మనం విడిచిపెట్టాలి. ఏంటి ఆయనకు ఆయాసకరం? జీవగ్రంథం లిఖింప చేశాడండి. చదవండమ్మా. ప్రభువుకి ఏమి ఆయాసకరమో యోనా గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో రాశాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఏమి ఆయాసకరమో దేవునికి? మనుషులందరూ తమ దుర్మార్గంలో విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసేది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 9వ వచనం కథమ్మ చదివింది. ఏం చేశారండి వాళ్ళు? మనుషులు, చాలా శ్రేష్టమైన మాటలు ఉంటాయి. మనుషులందరూ తన దుర్మార్గమును విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తం. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి, మనుషులు తన దుర్మార్గపు పనులను విడిచిపెట్టాలండి. రెండవది ఏంటంటే బలాత్కారములు. ఎవరిని కూడా బలవంతం చేయకూడదు, ఎవరిని కూడా మనం కష్టపెట్టకూడదండి. లేఖనాలు సెలవిస్తున్నాయండి. నినివే పట్టణం వారు చేసింది ఏంటో తెలుసండి, నినివే పట్టణం వారు చేసిన పని ఏంటంటే, వారు చేసింది ఏంటంటే తనకున్న దుర్మార్గతను విడిచిపెట్టారండి. బలాత్కారములు, వారు ఏమైతే తప్పులు చేస్తున్నారో వాటిని విడిచిపెట్టారండి. దేవుడు వారిని చూస్తారండి. ఏమంటారంటే, నినివే పట్టణం వారు ప్రభువుకి ఆయాసకరమైనటువంటివి విడిచిపెట్టారు. దేవునికి ఏ ఇష్టమో వాటిని విడిచిపెట్టి దేవునికి ఏమి ఇష్టమో అది చేశారండి. ఉపవాస ప్రార్థన చేసి దేవుని యొద్ద నుండి విజయం పొందుకున్నారు. వాళ్ళు విడిచిపెట్టవలసిన దుర్మార్గపు పనులు, బలాత్కారమైనటువంటి పనులు విడిచిపెట్టమని లేఖనాలు సెలవిస్తున్నాయండి. వారంటే దేనిని విడిచిపెట్టాలి అని మనం చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయండి. మొట్టమొదటిగా యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుందండి. మనం మొట్టమొదటిగా విడిచిపెట్టవలసింది, ప్రాముఖ్యమైనది ఏమి విడిచిపెట్టాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. చదవడమ్మా. యోబు గ్రంథం 36వ అధ్యాయం 10వ వచనం. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ
ఆమేన్. ఆమేన్ ఆమేన్. చదవబడినటువంటి మాట యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం. నేను చదువుతానండి. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును, పాపం విడిచి రండి అని ఆజ్ఞ ఇచ్చెను. ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే లేఖనాలు సారం వస్తున్నాయి. పాపమును విడిచి దేవుని ఎదుట ఏం చేయాలండి? మనం దేవునికి ఆయాస్కరమైంది ఏంటండి? పాపమును విడిచిపెట్టాలండి మొట్టమొదటి. రెండవది ఏం చేయాలంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చాలా శ్రేష్టమైన మాట అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు నడతను విడిచిపెట్టుము. చూసారండి, చాలా శ్రేష్టమైన మాట. చెడు నడతను మనం విడిచిపెట్టాలండి. మొట్టమొదటి ఏంటంటే పాపాన్ని విడిచిపెట్టాలి మనం, తర్వాత చెడు నడతని. అంటే నేను జ్ఞానిని కదా అని చెప్పి ఒకవేళ విర్రవీగినట్లయితే దేవుడు అంటున్నాడు, మనిషి జ్ఞానము నా దృష్టిలో వెర్రితనం. ఒకవేళ మీరు అలా అనుకుంటున్నారేమో, అలా అనుకోకండి ఎంత మాత్రం కూడా. ఆయన లేఖనాల ద్వారా సామెతల గ్రంథకర్త 3వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్న మాట, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు నడతని విడిచిపెట్టుము. చాలా స్పష్టంగా ఉందండి. మీరు జ్ఞానులని చెప్పి మీరు అనుకోవద్దు. మీకు ఏమైతే చెడు నడతలు ఉన్నాయో, మీకు ఏమైతే చెడు క్రియలు మీరు చేస్తున్నా ఎదుట, వాటిని విడిచిపెట్టండి. చూద్దామండి ఇంకా ఏం విడిచిపెడుతున్నాడండి, ఏం విడిచిపెట్టమన్నాడంటే 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. ఇంకా ఏం విడిచిపెట్టమన్నాడు? ఆయన చాలా శ్రేష్టమైనటువంటి మాటలు తెలియపరుస్తున్నాడు. 1వ పేతురు 1వ అధ్యాయం 18వ వచనం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిది అని మీరు అరుగుదురు కదా. ఆమేన్ ఆమేన్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకే ఒక మాట ఉందండి 18వ వచనంలో, చాలా శ్రేష్టమైన మాట. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం ఏమన్నంటే, పితృ పరంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టుము. ఖచ్చితంగా చెప్తున్నాడండి. అంటే మీ పితరుల నుంచి వస్తుంది కదా మీ ప్రవర్తన, అది విడిచిపెట్టింది. మంచి ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన కలిగి మీరు నడుచుకోవాలని చెప్పి జీవగ్రంథం కలిగి. సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన, అందరూ మెచ్చుకునే విధంగా మీరు నడుచుకోండి. మీ పితరుల నుంచి వస్తున్న ఆచారాన్ని మీరు పాటిస్తానంటున్నారా? ఎంత మాత్రం అది పాటించకండి. నేను చెప్తున్నాను, ఆ విధంగా నడుచుకోండి. మీరు వ్యర్థమైన మీ ప్రవర్తనను విడిచిపెట్టండి అంటున్నాడండి. విడిచిపెట్టాలండి. మనం ఏం కలిగి ఉండాలంటే సత్ప్రవర్తన, అంటే మంచి ప్రవర్తన కలిగి మీరు నడుచుకోండి. ఇప్పుడు వరకు మీకు 4 శ్రేష్టమైన మాటలు చెప్పాను. ఏంటండి? నినివే వారు దేవుని మాట విన్నారు. రెండవది ఏమంటారంటే నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. మూడవది ఏంటంటే నినివే పట్టణం వారు దేవుని ఎదుట తగ్గించుకున్నారు. నినివే పట్టణం వారు వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టారండి. చాలా శ్రేష్టంగా ఉంటుందండి. ప్రభువుకి ఆయాసకరమైనది విడిచిపెట్టారు వారు. లాస్ట్ చివరగా ఒక శ్రేష్టమైన మాట ఉందండి, చూద్దామండి లేఖన భాగాలు. నినివే వారు ఏం చేశారో తెలుసండి? ప్రభువుని వేడుకున్నారండి. చివరగా వారు చేసింది ఏంటంటే దేవుడిని వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు చూద్దామండి. లేఖనాలు యోనా గ్రంథం 3వ అధ్యాయం అది 9వ వచనంలోనే చివరిలో ఒక మాట ఉంటుందండి. నేను చదువుతానండి లేఖనాలు శ్రద్ధగా. ఆ విధంగా ఉన్నావో లేదో చూడండి. జనులు మనపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. మనపూర్వకంగానే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ గా దేవుణ్ణి అడుగుతున్నారు. ప్రభువా నేను చేసిన తప్పుల్ని క్షమించయ్యా అని అడుగుతున్నారు. నినివే పట్టణం వారు చేస్తున్నారంటే మనపూర్వకంగా దేవుణ్ణి వేడుకున్నారండి. చూసుకున్నట్లయితే లేఖనాలు సెలవిస్తున్నాయండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి అమ్మా, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఆమేన్ ఆమేన్. చూసారండి ఎంత శ్రేష్టమైన మాట అండి. ఏమండి? కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువుని వేడుకొనుము. మారు మనసు తెలుసు కదండి, మన హృదయం ఏ విధంగా ఉందో మనకు తెలుసు. కానీ దేవుడిని వేడుకుంటున్నప్పుడు మన హృదయం మారాలండి. దేవుళ్ళలోకి వచ్చినటువంటి బిడ్డలు
అంటే రిపెంటెన్స్ అంటే మారు మనసు. అంటే ఇప్పుడు ఏ విధంగా ఉందో గలిబిలిగా ఉంటారు దేవుని నమ్ముకోకముందు, ఎన్నో కలతలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, ఎన్నో సమస్యలతో ఉంటుంది. కానీ దేవుడిని నమ్ముకుంటున్నప్పుడు ఎలా ఉండాలో తెలుసండి, లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి ఈ చెడు నడతను మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకోవాలి. అంటే మనస్సు మారాలని, మనం ప్రభువా నేను చేసిన తప్పుని క్షమించు అని మన మనస్సు మార్చుకుని దేవుడిని అడగాలి. అడిగిన తర్వాత ఏదైతే మనం చేస్తున్నామో ఆ తప్పు వైపు మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ మనం అలా వెళ్ళినట్లయితే దేవుని యొక్క శిక్ష మన మీదకు వస్తుంది. చాలా స్పష్టంగా జీవగ్రంథం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణం. అది ఎవరు కూడా తప్పించలేదు. కానీ తప్పించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మన ప్రభువు అయినా యేసుక్రీస్తు వారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే వారి మీద ఉగ్రత ఇచ్చాడండి నినివే పట్టణం వారికి. ఆ ఉగ్రత ఇచ్చినప్పటికీ కూడా ఆ ఉగ్రత నుంచి వారు చేసిన ఉపవాస ప్రార్థన వల్ల దేవుని యొక్క మనస్సు తిప్పుకున్నాడండి. వారి మీద కీడు లేకుండా వారికి మేలు చేశాడండి. అంటే మనం చేసే ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనసును కలిగించి వచ్చింది. మనం గుర్తుపెట్టుకోండి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన మనసు ఏంటంటే మారు మనసు పొంది ప్రభువును వేడుకోవాలి మనమందరము కూడా. తర్వాత చూసుకున్నట్లయితే మరొకరు కూడా వేడుకున్నట్లు లేఖనాలు ఉన్నాయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో ఉందండి. ఆయన ఎవరు అనేది లేఖనాలు సెలవిస్తున్నాయి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో వేడుకున్నాడు ఆయన కూడా. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం చదువుతాను, శ్రద్ధగా వినండి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏం చేశాడు? ఒక కుష్ఠి రోగము కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసండి? అయ్యా ఆయన వద్దకు వచ్చి మోకాళ్ళు వేశాడండి. మోకాళ్ళు ఉండి ఆయన చేశాడు, నీకు ఇష్టమైతే నాకున్న కుష్ఠి రోగమును తొలగించు ప్రభువా అని ఆయన అంటే ఎవరితో వేడుకున్నా? ఆయనతో చెప్పగా ఆయనను వేడుకొనెను. దేవునికి మహిమ కలిగిన కాక. కుష్ఠి రోగంతో ఉన్నవారు వేడుకున్నప్పుడు ఆ కుష్ఠి రోగం దేవుడు తొలగించలేదు. దేవునికి మహిమ కలిగిన కాక. మనం చేయవలసింది ఏంటంటే వేడుకొనాలి, దేవుడిని ప్రార్థించాలి, దేవునికి చెప్పుకోవాలి. ఖచ్చితంగా దేవుడు మనల్ని మనకున్న రోగముల్ని తీసివేస్తాడు, మనకున్న పాపముల్ని తీసివేస్తాడు, మనకి స్వస్థత ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడండి! ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడండి. నినివే పట్టణస్తుల ద్వారా ఆ పుస్తకం ద్వారా యోనా గ్రంథం ద్వారా ఒక చక్కటి పాఠం యోనా ద్వారా ఒక ప్రకటన ఇచ్చాడండి. నినివే పట్టణానికి ప్రమాదం వస్తుంది, వీళ్ళు ప్రకటించమన్నారు. ప్రకటించినప్పుడు ఆ ప్రకటనకి అక్కడ ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా, రాజు అక్కడ ఉన్న జనులందరూ కూడా భయపడ్డారండి. భయపడి దేవుని యొక్క మాటలు విని వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. దేవుని తోడు తిని మొట్టమొదటిగా వారు దేవుని మాట విన్నారండి. దేవుని ఎదుట విశ్వాసం ఉంచారండి. దేవుని ఎదుట తగ్గించుకున్నారండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే దేవునికి ఆయాసకరమైనవి విడిచిపెట్టేశారండి. చివరిగా వారు చేసింది ఏంటంటే మనపూర్వకంగా మోకరించి దేవుణ్ణి వేడుకున్నారు. ప్రభువా నేను ఎంతవరకు తప్పులు చేశానే, నన్ను క్షమించు, నాకు మారు మనసు దయచేయని చెప్పి వారు వేడుకున్నారండి. అలా వేడుకున్నప్పుడు గొప్ప అద్భుత ఆశ్చర్యమైన విజయాలు చూశారండి. వారికి వచ్చిన శిక్షణ కూడా దేవుడు తప్పించేశారండి. అటువంటి శిక్ష ఒకవేళ మనం ఏమైనా దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నామేమో, దేవునికి అయిష్టమైన క్రియలు చేస్తున్నామేమో, తెలిసి తెలియని చేస్తున్నామేమో, ఒకవేళ ఏదో జరుగుతుంది. కానీ దేవుడిని అడిగినట్లయితే దేవుడు అన్నాడు, నినివే పట్టణం వారిని ఏ విధంగా క్షమించానో నేను కూడా క్షమిస్తాను. దేవునికి స్తోత్రం కలిగి వారికి ఉగ్రత రాకుండా నేను ఎలా కాపాడానో నేను కూడా మిమ్మల్ని కాపాడుతాను. వారు ఆరాధించిన దేవుణ్ణి మనము ఆరాధిస్తాం, వారు ప్రార్థించిన దేవుణ్ణి మనము ప్రార్థిస్తాం. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేసేవాడండి. ఈ ఉపవాస దినం ఉన్న మనం ఒక శ్రేష్టమైన పాఠాన్ని నేర్చుకున్నామండి. ఏంటంటే ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుండి మనం బయటపడాలి అన్నట్లయితే యోనా గ్రంథం ద్వారా నినివే పట్టణం వారు ఏ విధంగా ఉపవాసం నుండి ప్రార్థన చేశారో మనము కూడా అలా ప్రార్థన చేసినట్లయితే ఆ సమస్య నుండి మనకి విడుదల చేసే దేవుడై ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.